వెల్కమ్ టు శ్వేతాస్ వంటలు. ఈ రోజు మనం చేయబోయే రెసిపీ పచ్చిమిర్చి టమాటా పచ్చడి అండి. దీన్ని దోశల్లోకి, ఇడ్లీలోకి, అన్నంలోకి అప్పటికప్పుడు చేసుకోవచ్చు. టిఫిన్ లోకి ఎప్పుడు పల్లి చట్నీ కాకుండా ఇలా టమాటా పచ్చడి ట్రై చేయండి. నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి. దీనికోసం ఒక ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చిని లో ఫ్లేమ్ లో వేయించుకోవాలండి. కొంచెం దూరగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత పెద్దగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి. ఇక్కడ చిన్న చిన్నగా ఏం అవసరం లేదు, ఎందుకంటే మనం మిక్సీ పట్టుకుంటాం కాబట్టి పెద్దగా ఉన్నా ఉడికిపోతాయండి. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, వెల్లుల్లిపాయలు వేసి కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో మూత పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు మూత తీసి కలుపుకోవాలి. చూడండి, మొత్తం ముక్కలన్నీ ఉడికిపోయాయి. దీన్ని చల్లార్చుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇలా మొత్తం మిక్సీ జార్లోకి తీసుకొని దీంట్లో 2 రెమ్మల చింతపండు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుందండి. ఇలా సన్నగా పట్టుకోవాలి. దీన్ని పక్కన ఉంచుకోవాలి. పోపు కోసం ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసి వేయించుకోవాలి. వీటిని లో ఫ్లేమ్ లో వేయించుకోవాలండి, లేదంటే మాడిపోతాయి. ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, కొద్దిగా పసుపు, కరివేపాకు రెమ్మలు, కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇలా పోపు మొత్తం రెడీ అయిన తర్వాత ముందుగా పట్టుకున్న టమాటా పచ్చడిని యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత పోపు మొత్తం కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా టమాటా పచ్చడి రెడీ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.